ఏమని వర్ణించను ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీల వేల్పును ఏమని వర్ణించను పైరగాలిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు ఏమని వర్ణించను రాముడు కాడమ్మా నిందలు నమ్మడు కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు ఏమని వర్ణించను నీకు కలపింకవలదమ్మా కన కళ్ళతో జగతి చూపించగలడమ్మా కళ్ళు లేవని ఎన్ని సెకండ్లు తీయాలి ఇది వీడియో ఎన్ని సెకండ్లు తీయమంటారు జగతి చూపించగలడమ్మా కానీ బండి వస్తున్నాయి ఆ వీడియో రన్ అవుతూనే ఉంది కానీ అండి ఏమని వర్ణించను ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీల వేల్పును ఏమని వర్ణించను వీడియో ఆఫ్ చేసుకోండి పైరగాలిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు ఏమని వర్ణించను రాముడు కాడమ్మా నిందలు
నమ్మడు. కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు. నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు. నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. ఏమని వర్ణించను తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా. కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మ. తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా. వితిన్ 15 days లోపల ఎవరైనా ఇట్టే కార్నియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, పుట్టు గుడ్డు వాళ్ళకైనా సరే ఈ లెన్స్ ఈ కార్నియా అనేది ఉపయోగపడుతుంది. ఈ పొర అనేది ఉపయోగపడుతుంది. మామూలుగా ఇప్పుడు ఆపరేషన్ చేసే లెన్సులు అవి కాదండి. కేవలం పుట్టుకతోనే ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే చనిపోయిన వాటి అనేది పెడతారు. మామూలుగా లెన్సులు దూరపు దగ్గర చుక్లాలు వచ్చిన వాళ్ళకి, నెక్స్ట్ పొరలు తీసిన వాళ్ళకి అది పెట్టేది కాదు. అది కృత్రిమంగా ఉండేది. ఈ కృత్రిమంగా వేసిన వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆపరేషన్ చేసిన తర్వాత వీళ్ళు తప్పకుండా, ఎందుకంటే కళ్ళద్దాలు మాత్రం తప్పకుండా, నల్ల అద్దాలు మాత్రం తప్పకుండా ఒక 15 రోజుల వరకు మాత్రం తప్పకుండా ధరించాలి. ఎందుకంటే గాలికి, దుమ్మికి, అధికమైనటువంటి వెలుతురుకి అసలే ఉండకూడదు. అధికమైన వేడికి కూడా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు కృత్రిమంగా పెట్టిన దానికి, పుట్టుకతో వచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది. పుట్టుకతో వచ్చిన వాటికి మాత్రం ఎంత లైటింగ్ అయినా, ఎంత దుమ్ములో అయినా ఉన్నా కూడా నడుస్తుంది. కానీ ఈ కృత్రిమంగా పెట్టిన దానికి మాత్రం అంత ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, 70, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు అట్లా ఉన్న వాళ్ళకి మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కేవలం వాళ్ళ పనులు, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఆపరేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా, తండ్రి మీద, కొడుకు మీద, కోడల మీద, బిడ్డల మీద ఇట్లా ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి మాత్రం అవకాశంగా ఉంటుంది. ఈ అవకాశం ఉండి తప్పకుండా వినియోగించుకోండి. ఉచితంగా చేసే ఆపరేషను మీకు పైసా ఖర్చు ఉండదు. మేము ఆపరేషన్కి సెట్ అయిన వాళ్ళు, ఆపరేషన్కి ఫిట్ అయిన వాళ్ళు మాత్రము తప్పకుండా మీ అంబులెన్స్ వెహికల్ ఉంది, ఆ వెహికల్లో తీసుకుని వెళ్ళి ఈరోజు రక్త పరీక్షలు మధ్యాహ్నం 2 గంటలకు తీసుకుని వెళ్ళి రక్త పరీక్షలు మరియు కంటి పరీక్షలు అన్నీ చేయించేసి ఉచితంగా బెడ్ సౌకర్యం కూడా కల్పిస్తాము. రేపు ఉదయం మధ్యాహ్నము ఆ టైంలో ఆ లెన్సులు అనేవి వేస్తారు, ఆపరేషన్ చేస్తారు. అప్పుడు కూడా లెన్స్ కూడా మీకు ఏమి డబ్బులు అడగరు. కాకపోతే విషయం ఏంటంటే ఈరోజు రేషన్ బియ్యం తినేవాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ సన్న బియ్యం తినేవాళ్ళు ఉన్నారు, బాస్మతి బియ్యం కూడా తినేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే ఎవరు తిన్నా ఆకలి కోసమే. కాబట్టి విషయం ఏంటంటే ఇందులో ఖరీదైనవి కూడా లెన్సులు ఉంటాయి. అవకాశాన్ని బట్టి, అంటే వారి స్తోమతను బట్టి కూడా వాడుకోవచ్చు. ఉచితంగా వేసినంత మాత్రాన కనిపించదని కాదు, అది కూడా కనిపిస్తుంది. కాకపోతే వయసు పైబడిన వాళ్ళు మాత్రము ఈ ఫ్రీ అవకాశమును వినియోగించుకోండి. అదే 30-40 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు మాత్రము కొంచెం అధికంగా, కంపెనీలను బట్టి కొన్ని లైఫ్ ఉంటుంది అనమాట. 10 నుంచి 20 ఏళ్ళు, 25 నుంచి 30 ఏళ్ళు అట్లా వయసు పడిన వాళ్ళకి మాత్రము కొంచెం కాస్ట్, అంటే ధరతో కూడుకున్నది 5,000 నుంచి ₹1,00,000 వరకు లెన్సులు ఉంటాయి. అవి వినియోగించుకోండి. వయసులో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం వినియోగమైన అవకాశం ఉంటుంది. అది ఈ సదవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ రోజు మాత్రము, రేపు మాత్రము మీరు అక్కడనే ఉండవలసి వస్తుంది.
అక్కడనే ఉండవలసి వస్తుంది. తెల్లారి మాత్రము డాక్టర్ గారు చూసిన తర్వాత మందులు మాత్రం రాస్తారు. ఆ మందులు మాత్రం చాలా జాగ్రత్తగా ఒక వారం రోజులు మాత్రం తప్పకుండా వాడవాలి. ఎందుకంటే కృత్రిమంగా వేసినటువంటి లెన్సులు కూడా ఖరాబ్ కాకుండా చాలా జాగ్రత్తగా ఉండడం కోసం అని చెప్పి ఈ మందులు వాడతారు. ఈ మందుల ఒక ధర మాత్రం పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ మందుల ధర సుమారుగా 600 నుంచి 1000 రూపాయల వరకు వస్తుంది. ఈ ఒక్క ఖర్చు మాత్రము పేషెంట్ మాత్రం భరించవలసి వస్తుంది. ఇది విషయము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు చేసి నిర్వహించబడుతుంది. వారికి ఎంతో ఇప్పుడు కూడా ఈ హెల్త్ క్లబ్ వాళ్ళు వెనకట్టించిన అనుబంధ సంస్థ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అనుబంధం ఉంటుంది. ఇక్కడ నానాసార్లు కూడా క్యాంపులు పెట్టి అవి ఆపరేషన్లు చేసి ఫ్రీగా జనానికి చూపు తెప్పించారు. వారికి వారి హాస్పిటల్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జైవాస్. మాతాకి జై, మాతాకి జై. తీసిండ్రా కనపడట్లేదు.